ఇక్కడ పెద్దాపురం గ్రామం లోపల శుక్రవారం నాడు మహిళలు మందపోషమ చేసినాము, మళ్ళా బీరప్పను గంగలో దాచినాము. శనివారం గంగ తెప్ప చేసాము, బీరప్పని చేసి గంగ తెప్ప చేసి బీరప్పను తెచ్చినాము. ఆదివారం నాడు బోనాలు ఘనంగా తాగినాయి. ఇవాళ సోమవారం నాడు మళ్ళీ బీరప్ప స్వామి కామరాతి లగ్గం ఉన్నది. రేపు రాత్రికి మంగళవారం రాత్రికి నాగెల్లి ఉన్నది. మస్తు బ్రహ్మాండంగా సాగుతుంది. ఇక్కడ ఘనంగా సాగుతుంది బీరప్ప జాతర. ఇక్కడ గుడి భక్తుల గుడి కట్టి మంచిగా ప్రేమతో జాతర చేస్తున్నాము. 5 ఏళ్ళకి ఒకసారి జాతర చేస్తున్నాము. ఇక్కడ మంచిగా భక్తులు మస్తు పబ్లిక్ వచ్చి మస్తు ఆశీర్వాదం ఇచ్చి తీర్థప్రసాదం తీసుకొని పోతున్నారు. ఈరోజు శుక్రవారం సంతి బీరప్ప జాతర స్టార్ట్ అయింది. శుక్రవారం నాడు బీరప్పకు మందపోచమ్మకు మహిళలు, తర్వాత తదుపరి బీరప్పకు మహిళలు తీయడం జరిగింది. తెల్లవారి బీరప్ప స్వామి లింగాలను దాచి తీసుకురావడం జరిగింది. మరియు ఆ నుంచి గంగ దెబ్బ తీసి గంగస్నానం బీరప్ప స్వామికి వాగు కాడికి తీసుకుపోయి గంగస్నానం తీసుకొచ్చి గుళ్ళో పెట్టి రాత్రి తెల్లవారు భజన చేసి ఆదివారం నాడు ఘనంగా ఉదయం సంధి సాయంత్రం దాకా పెద్దగొల్ల గ్రామ పెద్దల సమక్షంలో గ్రామ పెద్దలు సర్పంచ్ గారి ఎంపీటీసీ వార్డు మెంబర్ల గారి ఆధ్వర్యంలో బోనాలు ఘనంగా తీయడం జరిగింది. డోలు సప్పులతోటి పోతరాజుల విన్యాసాలతోటి ఘనంగా బోనాలు తీయడం జరిగింది. ఈరోజు సోమవారం బీరప్పస్వామి కళ్యాణం జరగనున్నది. తదుపరి బీరప్పస్వామికి యాటలు తెగి బంధుమిత్రులతోటి అందరూ సంతోషంగా గడిపి తెల్లవారి మంగళవారం అనగా నాగవెల్లి చేయడం జరుగుతుంది. నాగవెల్లి రాత్రి తెల్లవారు భజన ఒగ్గు కథ ఆధ్వర్యంలో ఒగ్గు కథ చెప్పి ఘనంగా బీరప్పస్వామికి కామరాజుకి నాగవెల్లి చేసి బుధవారం నాడు బయ్యాన్నకు చేసి కడుపులు కడిగి అందరినీ ఒగ్గువారిని అడవిలతో సహా అడవిలను సాగనంపినట్టు ఒగ్గువాళ్ళను సాగనంపి ఒగ్గువారికి దీవెనలు ఇచ్చి ఒగ్గువారు ముగించడం జరుగుతున్నది. జై బీరప్పస్వామి మహారాజ్కి జై. జాతర ఇది 6 days అవుతుంది. అవును, 6 రోజులు అయితే కాదు. బుధవారంకు లాస్ట్ కడప గడగడం, మంగళవారం నాగవెల్లి బోనాలు, ఈరోజు బీరప్ప పెళ్ళి, బుధవారం కడప గడగడం లాస్ట్. ఆ రోజు మాకు శుక్రవారం నుండి ఇక మేము మొక్కిన మొక్కుబడి అవుతుంది. మా దగ్గర చాలా రోజులు 9 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం చేస్తూ వంటలు చేసుకుంటాం, వచ్చిన వాళ్ళకి భోజనాలు పెడతాం, చుట్టాలను పిలుచుకుంటాం, ఫ్రెండ్స్ని పిలుచుకుంటాం. మాది పెద్దపుర గ్రామం. ఇక్కడ బీరప్ప జాతర జరుగుతున్నది. 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు అట్లా వీలున్నట్టు జరుపుకుంటాము. అయితే ఈ బీరప్ప జాతర కూడా ఒక చరిత్ర ఉన్నది. అయితే ఇక్కడ గుడి అనేది లేకుండే, అంటే పెద్ద మనుషులు ఏమైందంటే ఒక పెద్ద మనిషి పుట్ట లోపల లింగాలు ఉంటే ఏమైంది, ఇసుగమోగి ఇక్కడ లింగాలు ఉన్నాయని చెప్పిండు. చెప్తే అందులో 2-3 కలిసి తోడితే రాలేవు. ఏవో పెద్ద మనిషి ఊగి శివమూకుంటా లింగాలను తీసిండు. ఎప్పటి సంది ఈ ఏరియాలో గుడి వెలిసింది. అంతకుముందు ఇక్కడ జాతర చేయకుండా ఏం చేయకుండా అట్లా ప్రతి సంవత్సరం కూడా మేము యాదవులను మల్లన్న జాతర కానీ ఈ బీరప్ప జాతర కానీ ఘనంగా చేసుకోవాలని మేము అందరూ ప్రపంచంలో ఉన్న హిందూ ముస్లింలు అందరూ అన్ని క్యాస్ట్ల వాళ్ళు సుఖ సంతోషాలతోని దేవుడు కాపాడాలని మేము ఈ జాతర చేసుకుంటున్నాం.